దయగల వేటగాడు, అనారోగ్యపు ఏనుగు, ఇంకా రహస్యాలు కలిగిన గుహ. అదొక ఏప్రిల్ నెలలోని సాయంత్రం. రాము ఏనుగు తన బిడ్డ చోటు ఏనుగుతో అడవి అంతా తిరుగుతూ ఉంది. నాన్న, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు చెప్పండి నాన్నగారు. చూడు బాబు, ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానో అక్కడికి వెళ్ళిన తర్వాతే నువ్వు ప్రశ్నలు అడుగు. అదే సమయంలో ఒక వేటగాడు వీటిపైన కన్నేసి ఉన్నాడు. అరే వా, ఈ ఏనుగు చాలా పెద్దగా ఉంది. దీని దంతాన్ని మార్కెట్లో అమ్మితే మంచి ధర వస్తుంది. అలా అంటూ ఆ వేటగాడు రాక్షసుడిలాగా నవ్వడం మొదలుపెట్టాడు. కొంత సమయం నడిచిన తరువాత ఆ రెండు గుహ దగ్గరకు చేరుకున్నాయి. దానికొక అందమైన ద్వారం ఉంది. అరే వా నాన్న, ఈ గుహ లోపల అయితే చాలా అందమైన వెలుగు ఉంది కదా. పదండి, దాని లోపలికి వెళ్దాము. అలా అంటూ చోటు ఏనుగు తన అడుగులు ముందుకు వేసింది. కాని ఆ అందమైన ద్వారాన్ని తాకగానే ఎగిరి వెనక్కు పడింది. అరే, ఇదేంటి నాన్న? బాబు, దీని లోపలికి అసలు ఎవరూ వెళ్ళలేరు. ఓ, ఒకవేళ ఈ గుహ లోపలికి ఎవరూ వెళ్ళకపోతే అసలు ఈ గుహ ఎందుకుంది? చోటు ఏనుగుకి ఆ గుహ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. అది అక్కడే రాత్రంతా ఉండి కాపలా కాయాలనుకుంది. రాత్రవ్వగానే గుహ దగ్గర్లోనే ఒక చెట్టు వెనకాల దాక్కుని ఉంది. 2 గంటల తర్వాత చూస్తే ఒక దేవకన్య ఎగురుకుంటూ గుహ దగ్గరకు వచ్చింది. ఆ అద్భుతమైన ద్వారాన్ని అవలీలగా దాటుకుని మాయమైంది. అరే, ఈ దేవకన్య అయితే సులువుగా గుహ లోపలికి వెళ్ళిపోయింది. కొంత సమయం తర్వాత అదే దేవకన్య ఆ గుహ నుండి బయటకు రాగానే చోటు ఏనుగుని చూసింది. నీలం దేవకన్య, మీరీ గుహ లోపలికి వెళ్ళడం నా కల్లారా నేను చూశాను. అసలు ఈ గుహ లోపల ఏముందో మీరు నాకు కొంచెం చెప్పగలరా? చోటు ఏనుగు, ఈ గుహ లోపల చాలా అద్భుతమైన, ఎంతో అవసరమైన పళ్ళు ఇంకా పూలు ఉన్నాయి. అందులో ఎటువంటి సమస్య వచ్చినా ఇంకా ఎటువంటి రోగాన్నైనా నయం చేసే శక్తి ఉంటుంది. అది కేవలం అవసరమైనప్పుడే ఉపయోగపడుతుంది. దీని లోపలికి జంతువులు ఇంకా పక్షులు వెళ్ళలేవు. కేవలం మనుషులే వెళ్ళగలరు. అది కూడా అతనికి ఎంతో అవసరం ఉంటేనే దీని లోపలికి వెళ్ళగలరు. అలా చెప్పిన తరువాత దేవకన్య ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ దేవకన్య చెప్పిన మాటలు నాకేం అస్సలు అర్థం కాలేదు. చోటు ఏనుగు మళ్లీ ఆ గుహ వైపుకు వెళ్ళింది. ఇంకోవైపు వేటగాడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. మనం ఈ ఏనుగుని తుపాకీతో అస్సలు చంపలేము. దీన్ని చంపడానికి నేను ఇంకా వేరే దారేదైనా వెతకాలి. మరుసటి రోజు ఉదయం రాము ఏనుగు లేచి చూడగానే చోటు ఏనుగు హాయిగా పడుకుని ఉంది. చోటు ఇక పడుకున్నాడు. సరే, నేనే ఇక ఆహారం వెతకడానికి వెళ్తాను అని ఆలోచించి రాము ఏనుగు గుహ నుండి బయలుదేరింది. తనకి అక్కడ పడున్న కొన్ని చెరుకు గడలు కనిపించాయి. అరే, ఎన్ని చెరుకు గడలు ఒకే చోటనా? అవి చూడగానే తనకి చాలా సంతోషం వేసింది. అక్కడున్న చెరుకులన్నీ తొండంతో తీసుకుని నోట్లో పెట్టేసుకుంది. వా, ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి. ఆ సమయంలో వేటగాడు చెట్టు వెనుక దాక్కుని ఆ ఏనుగుని గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా వలలో చిక్కుకుంది. చెరుకులు తిన్న కొద్ది సమయం తర్వాత రాము ఏనుగు గట్టిగా అరవడం మొదలుపెట్టింది. పొట్ట చాలా నొప్పిగా ఉంది. ఆ అరుపులు విని చోటు ఏనుగు నిద్రలేచి తన తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మిగిలిన జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఏమైంది నీకు రాము ఏనుగు? అయ్యో నాన్న, ఏమైంది మీకు? మీరెందుకని అలా అరుస్తున్నారు? ఆహా, అసలు మజా ఇప్పుడొస్తుంది. రాము ఏనుగు చనిపోగానే దాని 2 దంతాల్ని నేను తీసేసుకుంటాను. ఇక వాటిని మార్కెట్కు తీసుకెళ్లి చాలా మంచి ధరకు అమ్ముకుంటాను. ఏమైందో ఏమో నాకు తెలీదు. శరీరం మొత్తం చాలా నొప్పిగా ఉంది. కడుపులో కూడా చాలా నొప్పిగా ఉంది. అప్పుడు చోటు ఏనుగు బోరున ఏడవడం మొదలుపెట్టింది. నాన్నగారు, ఒకవేళ మీకేమన్నా జరిగిందంటే నేను అస్సలు ప్రాణాలతో ఉండను. చూడు బాబు, ధైర్యంగా ఉండు.
మీ నాన్నగారికి ఏమీ అవ్వదు. మా నాన్నగారికి నయమయ్యేంత వరకు నేను ఇలానే ఏడుస్తూ ఉంటాను. ముందైతే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాన్నగారికి ఏమన్నా జరిగితే ఆ తర్వాత నేనేమైపోతాను? ఇది విన్న వేటగాడికి ముఖం పైన ఉన్న నవ్వు మాయమయ్యి తను చేసిన పనికి పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడు. అసలు నేనేం చేశాను? నా లాభం కోసం ఒక జంతు ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టానా? ఓరి దేవుడా, నా వల్ల ఏం జరిగింది? అలా అంటూ వేటగాడు జంతువులన్నింటి ముందుకి వచ్చాడు. జంతువులన్నీ అతన్ని అక్కడ చూసి కంగారు పడిపోయాయి. దుష్ట వేటగాడా, నువ్వేంటిక్కడ? మా రాము ఏనుగుకి ఇలా జరగడానికి కారణం నువ్వైతే కాదు కదా? ఇదంతా నేనే చేశాను. నేను రాము ఏనుగు యొక్క దంతాల్ని తీసుకొని నేను వాటిని మార్కెట్లో అమ్మాలి అనుకున్నాను. ఎందుకంటే నా కొడుక్కి చాలా కాలంగా ఆరోగ్యం బాగోలేదు. తనకు వైద్యం చేయించాలనే ఇదంతా చేశాను. కానీ నేను చేసిన తప్పుగా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. రాము ఏనుగు కొడుకు ఏడవటం చూసి నాకు నా కొడుకు గుర్తుకొచ్చాడు. తనకు కూడా అమ్మలేదు. తను కూడా అమ్మలేని జీవితాన్నే గడుపుతున్నాడు. నేను చోటు ఏనుగు ఏడవటం చూశాను. తనలో నాకు నా కొడుకు మొహమే కనిపించింది. నాకేమన్నా జరిగితే తను కూడా అదే విధంగా ఏడుస్తాడు. చోటు కళ్ళల్లో నాకు అనాథయ్యే భయం కనిపించింది. అలాగే తనలో నా కొడుకుని చూస్తున్నాను నేను. అంకుల్, మీరు మా నాన్నగారికి త్వరగా నయమయ్యేటట్టు చేయరా? మీ దగ్గర నయం అవ్వడానికి మందు ఖచ్చితంగా ఉంటుంది. ఇది విని వేటగాడు తల దించుకున్నాడు. చెప్పాలంటే ఈ విషయానికి విరుగుడు నా దగ్గర లేదు. తను బ్రతకాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. అద్భుతం అన్న మాట విని చోటు ఏనుగుకి ఏదో గుర్తుకొచ్చింది. అంకుల్ గారు, మీకు కావాలంటే ఆ గుహలోకి చాలా సులువుగా వెళ్ళొచ్చు. ఆ గుహలో మా నాన్నగారికి నయమయ్యే ఏదైనా అద్భుతం ఉండొచ్చు. ఎంతకే నువ్వేమంటున్నావు చోటు? అవును బగీరా అంకుల్, ఆ గుహలోకి ఒక దేవకన్య వెళ్ళడం నేను కల్లారా చూశాను. తనే నాకు చెప్పింది. అందులోకి కేవలం మనుషులు మాత్రమే వెళ్ళగలరని. ఆ గుహలో అద్భుతమైన పూలు ఇంకా పండ్లున్నాయని ఆ దేవకన్య నాకు చెప్పింది. వాటితో ఏ రోగమైనా నయమైపోతుందంట. ఆ గుహ ఎక్కడుంది? త్వరగా చెప్పు. అప్పుడు బగీరా వేటగాణ్ణి తీసుకుని తొందరగా గుహ దగ్గరకు చేరుకుంది. నేను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అలా అంటూ వేటగాడు గుహ దగ్గరకు వెళ్ళాడు. తను చాలా సులువుగా ద్వారాన్ని దాటుకుని వెళ్ళాడు. వేటగాడు గుహలోకి వెళ్ళగానే అతనికి ఒక చిన్న దేవకన్య కనిపించింది. అరే, నువ్వు చాలా మంచి మనిషిలా ఉన్నావే. ఇక్కడికి ఎందుకోసం వచ్చావు? తెలియక ఒక ఏనుగు విషయం ఎక్కిచ్చాను. కాసేపట్లో తను చనిపోబోతుంది. తను బ్రతకాలంటే ఆ విషయానికి విరుగుడు కావాలి నాకు. దయచేసి నాకు ఆ విరుగుడినివ్వండి. ఇది విన్న ఆ దేవకన్య ముందుకు చూపిస్తూ ఇలా అంది. నీకు ఆ ఎదురుగా చెట్టు కనిపిస్తుంది కదా, దానిపైన నీలం రంగులో బొప్పాయి పండుంది. ఆ బొప్పాయి పండులో ఎటువంటి రోగాన్నైనా నయం చేయగలిగే శక్తి ఉంటుంది. అది విన్న వేటగాడు పరుగు పరుగున వెళ్లి పపాయ పండుని తీసుకున్నాడు. ఒక పక్క జంతువులన్నీ రాము ఏనుగు దగ్గర జమ అయ్యి కంగారు పడుతూ ఉన్నాయి. ఆ వేటగాడు గుహలోపలికి వెళ్ళాడో లేడో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ రాము ఏనుగు పరిస్థితి ఇంకా దారుణంగా మారుతోంది. అదే సమయంలో భగీరాతో పాటు వేటగాడు బ్లూ పపాయాని తీసుకుని వచ్చాడు. అది చూసి చోటు ఏనుగు కళ్లల్లో ఆశ్చర్యం కనిపించింది. అరే అంకుల్ గారు, మీరొచ్చేశారా? ఇదిగో రాము ఏనుగు, ఈ బొప్పాయిని నువ్వు తిను. అప్పుడు నీకంతా నయమైపోతుంది. రాము ఏనుగు ఎప్పుడైతే ఆ పపాయాని తినిందో కొద్ది క్షణాల్లోనే తన నొప్పి మాయమయ్యి నార్మల్ అయిపోయింది. అరే బా, మీకు చాలా చాలా కృతజ్ఞతలు అంకుల్ గారు. కానీ వేటగాడా, ఇప్పుడు నీ కొడుక్కి ఎలా వైద్యం చేయిస్తావు? తన వైద్యం నేను చేయించగలను. అలా అంటూ వేటగాడు తన జేబులో నుండి మెరుస్తున్న 2 వజ్రాలను బయటకు తీశాడు. అరే, ఈ విలువైన వజ్రాలు నీకెక్కడ దొరికాయి? నేను నీ ప్రాణాలు కాపాడడానికి గుహలోపలికి వెళ్ళాను. ఏ చెట్టు నుంచైతే ఈ బొప్పాయిని తెంపానో అక్కడే నాకు కొంచెం దూరంలో ఈ మెరుస్తున్న వజ్రాలు కనిపించాయి. అందుకే నేను వీటిని తీసుకొచ్చాను. ఇది విని జంతువులన్నీ చాలా ఆనందపడ్డాయి. వెళ్ళు వేటగాడా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఆ భగవంతుడు నీ కొడుకు ప్రాణాలు కాపాడుతాడు. వేటగాడు ఆనందంగా అక్కడి నుండి బయలుదేరాడు. రాము ఏనుగు చోటు ఏనుగుని ప్రేమగా కౌగిలించుకుంది. చోటు ఏనుగు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది.